Are you surprised with that? It's pink or red? Okay. Looks like a hot pink. Chocolate, huh? Hello, everybody. May God bless you, dear. 5, 6, 7, 8, 9. హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలసిరి నిలయంలో. అండ్ దిస్ వ్లాగ్ ఇస్ పార్ట్ 2 ఆఫ్ క్రిష్ బర్త్డే వ్లాగ్. అండ్ ఇప్పుడు టైం అవుతుంది 4 o'clock. మేము ఆఫ్టర్నూన్ కేఎఫ్సీలో తిన్నాము. మీరు నా ప్రీవియస్ వ్లాగ్ చూసింటే. సో ఇంటికి వచ్చాక ఆకలి అవ్వలేదన్నమాట. అండ్ 3:30 ఆ టైంలో మళ్ళీ పిల్లలకి ఆకలేసింది. అండ్ క్రిష్ ఎప్పటి నుండి అడుగుతున్నాను నా బర్త్డేకి నేను సస్యా నుంచి బిర్యానీ తెప్పించుకుంటాను అని. వాడికి చాలా ఇష్టం అక్కడ. అండ్ మేమైతే తెప్పించేసాము. అండ్ బిర్యానీ తిన్న తర్వాత ఈవినింగ్ 4:35 అలా 5:30కి అలాగా ఫస్ట్ పిల్లలకి రెడీ చేసేసి డ్రెస్సెస్ వేసేసామంటే ఇంకా డెకరేషన్ నేను చేస్తూ లేట్ అయినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు కదా అనేసి నేను ఫస్ట్ పిల్లలకి డ్రెస్సెస్ వేసేస్తున్నాను. ఇవి మీరు నా ప్రీవియస్ వ్లాగ్ చూస్తుంటే మ్యాక్స్లో తీసుకున్నాను నేను. క్రిష్ బర్త్డే షాపింగ్ వ్లాగ్ అనుకుంటాను, అందులో చూపించాను. అండ్ డ్రెస్సెస్ వేసేసాక నేనైతే ఇక్కడ ట్రెజర్ హంట్కి క్లూస్ రెడీ చేస్తున్నాను. టోటల్ 9 గిఫ్ట్స్ 9 డిఫరెంట్ ప్లేసెస్లో దాచేసి వాడిని కనుక్కోమంటాను అనమాట. ఒక్కొక్క గిఫ్ట్లో క్లూ పేపర్ ఉంటుంది, నెక్స్ట్ గిఫ్ట్కి సంబంధించిన క్లూ పేపర్. పిల్లల్ని ఎంగేజ్ చేసినట్టు ఉంటుంది అండ్ క్రిష్ కూడా ఎంజాయ్ చేస్తాడు కదా అనేసి నేను అలా చేశాను. అండ్ ఇక్కడైతే నేను చెప్పాను కదా ప్రీవియస్ డేనే నేను ఈ బెలూన్ ఆర్చ్ కాలమ్ అండ్ బ్యానర్ అనేది కట్టేశాను అనమాట. అండ్ ఇప్పుడైతే నేను టేబుల్ డెకరేట్ చేస్తున్నాను. మీరు అమెజాన్లోకి వెళ్ళి వీడియో గేమ్ థీమ్ బర్త్డే పార్టీ డెకార్ అనేసి టైప్ చేస్తే మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి. అండ్ బాయ్స్కి సంబంధించి మనకి బర్త్డే పార్టీ థీమ్ డెకార్స్ చాలా లిమిటెడ్గా ఉంటాయి కదా. సో నేను చాలా సెర్చ్ చేసి క్రిష్ ఏజ్కి మ్యాచ్ అయ్యే విధంగా, వాడి ఇంట్రెస్ట్కి కొంచెం మ్యాచ్ అయ్యే విధంగా ఉండాలి అనేసి ఈ థీమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ మనకి ఈ డెకరేషన్ కిట్తో పాటు కేక్ టాపర్స్ అండ్ కప్ కేక్ టాపర్స్ కూడా ఇచ్చారు. సో నేను ఇక్కడ కప్ కేక్స్కి డెకరేట్ చేస్తున్నాను అనమాట. వాళ్ళు మనకి స్టిక్స్, మ్యాచ్ స్టిక్స్ లాగా అంటే టూత్ పిక్స్ లాగా ఉన్నాయి. అవి వాటితో పాటు కొన్ని గ్లూస్ అండ్ ఈ కప్ కేక్ టాపర్స్ ఇచ్చారు. సో నేనైతే ఈ కప్ కేక్స్ పైన ఇలా టాపర్స్ పెడుతున్నాను. కప్ కేక్ స్టాండ్ ఉంటే ఇంకా బాగుండేది. నేను ఎప్పుడు అనుకుంటాను అనమాట, ప్రతి పిల్లల బర్త్డేకి కరెక్ట్ కేక్ కటింగ్ టైం అప్పుడు అయ్యో ఒక కప్ కేక్ స్టాండ్ ఉంటే ఎంత బాగుండేది అనుకుంటాను. నెక్స్ట్ టైం అన్నా నేను ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ కప్ కేక్స్ కూడా కర్నూలులో ఎక్కడ దొరుకుతాయో తెలియదు. సో నేను ఇక్కడ ప్యాకెట్లో వస్తాయి కదా, టోటల్ సెట్ ఆఫ్ 6 అలా ఒక ప్యాకెట్ తెప్పించుకున్నాను. ఇంకా డెకరేట్ చేసిన కప్ కేక్స్ అయితే ఇంకా బాగా కనిపిస్తుంది, అంటే దానిపైన విప్డ్ క్రీమ్ ఉంటే ఇంకా బాగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నేనైతే టేబుల్ మొత్తం లైజాల్ కిచెన్ క్లీనర్ తోటి క్లీన్ చేసేసాను. ఏదైనా చిన్న డస్ట్ ఉన్న పోతుంది కదా అని. అండ్ ఈ కవర్ ఉంది కదా రెడ్ కలర్ క్లాత్, పైన వేయాలా కింద పెట్టాలా తెలియక ఇంకా హరి చెప్పేసరికి ఇలా పైన కొంచెము కింద కొంచెం అలా హ్యాంగ్ అయ్యే విధంగా పెట్టాను. చాలా బాగా అనిపించింది, చాలా బాగా కనిపిస్తుంది ఇలా పెడితే. అండ్ కప్ కేక్ స్టాండ్ లేదు కదా, సో ఈ అవెన్ స్టాండ్ ఒకటి ఉంటే ఇంట్లో దానిపైన పెట్టాను, కొంచెం హైట్ ఉంటే బాగుంటుంది కదా అని. అండ్ మధ్యలో ఒక క్యాండిల్ లైట్ హోల్డర్ పెట్టి క్యాండిల్ పెట్టేసి, అంటే టీ లైట్ ఎల్ఈడి క్యాండిల్ పెట్టేసి చుట్టూ కప్ కేక్స్ పెట్టి ఈ కప్ కేక్ టాపర్స్ ఉంటాయి కదా అవి పెట్టేశాను. అంటే ఈ డెకార్ కిట్తోనే వచ్చేసింది టోటల్ సెట్ అనమాట. Are you surprised with that? I don't remember what the name this is, but I know it's a controller. I know that controller. I don't know its name. This is like a Nintendo 64
I don't know what this is. I think it's a Nintendo 64 controller. I'm not sure. Yes. I really don't. ఓపెన్ చేయి. అండ్ హియర్ కమ్స్ ద లిటిల్ గెస్ట్. క్రిష్ ఫ్రెండ్స్ అయితే పార్టీకి వచ్చేసారు. పాండమిక్ సిచ్యుయేషన్ కాబట్టి నేను చాలా అంటే చాలా లిమిటెడ్ గెస్ట్ని ఇన్వైట్ చేశాను. గెస్ట్ ఇన్ ద సెన్స్ కిడ్స్. డేస్ ఎంత ఫాస్ట్గా గడిచిపోతాయి కదా. అప్పుడే క్రిష్కి 9 years అనిపిస్తుంది. నాకు మొన్న కృష్ణ టమ్మీలో నేను అంత పెద్ద పొట్టేసుకొని 3rd year MBBSకి కాలేజ్కి వెళ్తూ ఉండేదాన్ని. వాడు అంటే నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు, ఫస్ట్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు, అప్పుడు నేను MBBS 3rd year చదివేదాన్ని అనమాట. 3rd year స్టార్టింగ్లో మ్యారేజ్ అయింది అండ్ 3rd yearలోనే నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. అండ్ 3rd year మొత్తం నేను ప్రెగ్నెన్సీతోనే కాలేజ్కి వెళ్ళేదాన్ని. ENT, ఆఫ్థమాలజీ అండ్ SPM క్లాసెస్ నాతో పాటు నా బేబీ కూడా వింటున్నాడు అనుకునేదాన్ని అప్పట్లో నేను. బేబీకి ఒక 20 weeks అంటే 5th month నుంచి వినిపిస్తాయి బయట ఎవరైనా మాట్లాడేటివి అంటారు కదా. సో నేను ఎక్కువ శాతం నేను ఆ క్లాసెస్లో ఉండేదాన్ని కదా, SPM, ENT, ఆఫ్థాల్ అలా. సో వాళ్ళు క్లాసెస్ చెప్తుంటే నాతో పాటు నా బేబీ కూడా వింటున్నాడు అనమాట. ఒకవేళ వీడు MBBS చదువుతుంటే వాడికి సెకండ్ టైం వీడు కనుక మళ్ళీ డాక్టర్ మెడికో కనుక అయితే ఫ్యూచర్లో వాడికి ఈ మెమరీ అనేది సబ్కాన్షియస్గా ఉంటుంది, వాడికి ఈజీ అవుతాయి ఈ 3 subjects అనుకునేదాన్ని ఫన్నీగా అప్పట్లో. Pink or red? Okay. Looks like a hot pink. ఇక్కడ వేయచ్చు అంటారా, కింద పెట్టి పైన జంప్ అవుతుంది కొంచెం కొంచెం. నువ్వు ఎక్కువ చేయకూడదు, మళ్ళీ కొంచెం చిన్న చేయకూడదు. ఒక పర్ఫెక్ట్ స్పాట్ ఒక మధ్యలో ఉండాలా అట్లా. గీత్తో పోల్చుకుంటే క్రిష్ ఈజ్ రియల్లీ వెరీ అండర్స్టాండింగ్ కిడ్ అని చెప్పచ్చు. అంటే నేను కాలేజ్కి వెళ్తూ ఉండేదాన్ని, జస్ట్ వాడికి ఫీడింగ్ ఇచ్చేదాన్ని చిన్నప్పుడు అంతా. అప్ టు 4 years వరకు నా దగ్గర అస్సలు లేడు. అంటే నేను మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేదాన్ని, అంతా అమ్మ చూసుకునేదనమాట. అస్సలు మారం చేసేవాడు కాదు. ఇప్పుడు గీత్ ఉన్నాడు, జస్ట్ పక్క రూమ్లోకి కూడా పోనీడు. వాడు పుట్టినప్పటి నుంచి అంత పొసెసివ్గా పుట్టాడు. ఒక రకంగా చెప్పాలంటే నేను క్రిష్ కలిసి పెరిగామని చెప్పచ్చు. మోర్ దాన్ ఎ సన్, హీఈస్ ఎ బెస్ట్ ఫ్రెండ్ టు మీ. ఎప్పుడైనా నేను లో ఫీల్ అయినప్పుడు, అసలు నేను బయటికి చెప్పకపోయినా కొంచెం డల్గా కూర్చుంటే అసలు ఎవరు కనుక్కోలేరు నేను మూడీగా ఉన్నాను అనేసి, వాడు మాత్రం వెంటనే వచ్చి ఎందుకు అంత డల్గా ఉన్నావు, ఏంటి చెప్పు ప్రాబ్లం, చెప్పుకుంటే తగ్గిపోతుంది అని అడిగి మరీ చెప్పించుకొని, అండ్ హీఈస్ మై లిటిల్ మెంటర్ అనమాట. వెంటనే నన్ను చీరప్ చేసేస్తాడు. ఐఎమ్ సో లక్కీ అసలు. అంటే ఏదైనా మొన్న ఫర్ ఎగ్జాంపులే చెప్తాను, నాకు ఒక బాగా క్రేవింగ్ వచ్చింది, బిర్యానీ తినాలి అనిపించి. కాకపోతే నేను కొంచెం హెల్దీ ఈటింగ్లో ఉన్నాను అనమాట. కానీ క్రిష్ వచ్చి చెప్పాడు, అమ్మా అప్పుడప్పుడు మన క్రేవింగ్స్ని సాటిస్ఫై చేయాలి, ఇట్స్ నాట్ ఏ బ్యాడ్ థింగ్ టు సాటిస్ఫై అవర్ క్రేవింగ్స్. మరీ స్ట్రిక్ట్గా ఉంటే లైఫ్ బోర్ కొట్టేస్తుంది అలా అనమాట. ఎంత బాగుంటుందో, ఒక మంచి ఫ్రెండ్ లాగా ఉంటుంది మా బాండింగ్ అనేది, ఒక మంచి ఫ్రెండ్షిప్ లాగా అనిపిస్తుంది.
అండ్ ఇక్కడైతే ట్రెజర్ హంట్ గేమ్ జరుగుతుందనమాట. నేను మా క్రిష్ ఛానల్లో పెట్టాను, ఇది పోస్ట్ చేశాను. హంటింగ్ 9 గిఫ్ట్స్ ఆన్ మై 9th బర్త్డే అనమాట. ఇది అందుకనేసి నా ఛానల్లో నేను మళ్ళీ ఎందుకు క్లియర్గా చెప్పడము అనేసి ఇలా నేను లైట్గా ఏమేమి గిఫ్ట్స్ ఇచ్చాను అనే దాని మీద ఫోకస్ చేశాను. ఎలా కనుక్కున్నారు అనేది మా క్రిష్ ఛానల్లో ఉంటుంది. ఛానల్ నేమ్ వచ్చి విహాన్ విజన్స్. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ ఇక్కడ ఇంకొకటి యూజ్ అయ్యే థింగ్ ఏంటంటే, ఇప్పుడు 9 year కిడ్స్కి, అందులో బాయ్స్కి ఏం గిఫ్ట్ ఇవ్వాలి అనేసి పేరెంట్స్కి కొంచెం డైలమా ఉంటుంది కదా. సో ఇక్కడైతే 9 gifts ఫర్ 9 year old బాయ్ అన్నట్టు మీకు ఒక ఐడియా వస్తుందన్నమాట. అంటే బెస్ట్ గిఫ్ట్స్ అని చెప్పాను కానీ, బట్ దే విల్ ఎంజాయ్ దీస్ గిఫ్ట్స్ అనమాట. 9 years అప్పుడు అబ్బాయిలు దే విల్ ఎంజాయ్ విత్ దీస్ గిఫ్ట్స్. నేను ప్రతిదీ చెప్పాను, రాసాను చూడండి ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 అనేసి ప్రతి గిఫ్ట్ దగ్గర నేను డిస్ప్లే చేశాను. సో దట్ యూ విల్ గెట్ సమ్ ఐడియా. బాగుందా? వెరీ నైస్. గీట్ ఇస్తాడు అన్న. ఏంటది? పెన్ స్టాండ్. వెరీ గుడ్ కృష్ణ. గీట్ 9 రాసేసాడు. Chocolate, I think so. Correct. 1 2 3 4 5 6 7 అమ్మా 9 కదా, 7 8 9. సో 9 by 9 ఇది. క్రిష్ మాకు బీస్వామ్ సిమ్యులేటర్ కేక్ కావాలి అనేసి ముందు రోజు పిక్చర్ చూపించాడనమాట. సో మేము ఆ పిక్చర్ అనేది బేకరీ షాప్ వాళ్ళకి ఇచ్చాము. వాళ్ళైతే ఇలా ఇచ్చారు, కానీ క్రిష్ ఈస్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్. వాడు ఏమనుకున్నాడంటే, రాంబాయిడ్ షేప్ ఉంది కదా బీస్వామ్ సిమ్యులేటర్ ప్రింట్ వచ్చి, ఆ రాంబాయిడ్ షేప్లో వాడికి కేక్ కావాలనేసి వాడి ఇష్టం అనమాట. వాళ్ళేమో ఇలా స్క్వైర్ షేప్లో ఇచ్చారు. బట్ నో వరీస్, లాస్ట్కి ఫైనల్గా ఏదైనా కట్ చేయాల్సిందే కదా. అంటే నేను వీడియో తినాను పాపం పిల్లలు అడుగుతుంటే, లేదు ట్రైపాడ్కి పెట్టేశాను అని చెప్పాను. సో వాళ్ళు కెమెరాకి హాయ్ చెప్తున్నారు. గీత్ బర్త్డే అప్పుడు పాపము గీత్ కట్ చేయాల్సిన కేక్ క్రిష్ కట్ చేశాడు. అప్పుడు బాగా ఏడ్చాడు గీత్. అది ఇంకా గుర్తుపెట్టుకొని, నా బర్త్డేకి నువ్వు కట్ చేసావు కాబట్టి నీ బర్త్డేకి నేను కట్ చేశాను అని ఇద్దరు కలిసి కట్ చేస్తున్నారు.
చేస్తావా నువ్వు కూడా? ఇందా కట్ చేసి. ఇందా కట్ చేయను. ఇంకిచ్చు. ఎవరు మూతికి పూసినారే? ఏం కాలేదు. నువ్వు కూడా అయిపో. Wait, Arjun. లోపల. You open from here. One second. Ray. కలర్ పెన్సిల్స్ థ్యాంక్ యూ చెప్పు అక్కకి. Thank you. ఎలాగో లిమిటెడ్ గెస్ట్ కదా అనేసి ఒక 2 ప్యాకెట్స్ ఆఫ్ స్మాల్ సైజ్ పిజ్జాస్ తెప్పించాము. అంటే పన్నీర్ ఒకటి, చికెన్ ఒకటి. చికెన్ తినే వాళ్ళకి చికెన్ అండ్ పన్నీర్ తినే వాళ్ళకి పన్నీర్. ఐ మీన్ వెజిటేరియన్స్ ఉంటారు కదా, వాళ్ళకి పన్నీర్ పిజ్జా అన్నట్టు. సో పిల్లలకి ఎలాగో పిజ్జా అంటే చాలా ఇష్టము. కేక్ స్వీట్గా ఉంటుంది అండ్ పిజ్జా కొద్దిగా స్పైసీగా ఉంటుంది. సో 2 మనకి న్యూట్రల్ అయిపోతాయి కదా అని అలా తెప్పించాము. అండ్ కొన్ని ఆలూ చిప్స్ అనమాట. మా క్రిష్ బర్త్డే పార్టీ ప్లేటర్ అయితే ఇది. నొక్కు దాన్ని గట్టిగా. పగిలిపోలేదా? అంత స్ట్రాంగ్ బెలూన్ అయితే అది అంటే పాప్ చేసి రాలేదు. చెప్తా కొట్టానంత. గుడ్ జాబ్ అర్జున్. వావ్. రిటర్న్ గిఫ్ట్స్ వచ్చేసరికి జంపింగ్ డాల్స్ అనేసి ఉన్నాయండి. నేను అమెజాన్లో చూసాను, నాకు చాలా రీజనబుల్ ప్రైస్లో అనిపించింది. సమ్ 10 to 12 సెట్ ఆఫ్ 12 జంపింగ్ డాల్స్. ఏదో ఎంత ప్రైస్ నాకు కరెక్ట్గా గుర్తులేదు. నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. చాక్లెట్ తీసుకొని వెళ్ళిపోతున్నా అంటే చాక్లెట్ తీసుకొని తీసుకెళ్ళు. ఒక్కొక్కటి. గీత్ ఒకటి ఫస్ట్. గీత్ వాళ్ళ అన్నయ్య కాబట్టి నువ్వే బర్త్డే బాయ్. దా గీత్ దా. 1 2 గీత్ 3. గీత్ ఇప్పుడు 4. ఇంకో 5 6 7 8 9. వెరీ గుడ్. అది రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేసి. అది కాదు ప్లేట్ మొత్తం. తీసుకెళ్ళి అవి జంపింగ్ డాల్స్. అన్ని కింద పెట్టేసి ఆడుకున్నారు. శ్రీహాన్కి చెయ్యి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అని చెప్పు. Thank you for cutting the cake. Thank you for coming to my Annaya's birthday. Thanks చెప్పు. వెరీ గుడ్. తీసుకెళ్ళు, నీకోసమే కదా. బాయ్. అండ్ ఇంతటితో అయితే పార్టీ అయిపోయింది అండ్ నా పని కూడా అయిపోయింది.
అండ్ ఇది డేనియల్ టైగర్స్ అనమాట. చాలా బాగుంటుంది. మీ ఇంట్లో కిడ్స్ ఉంటే ఇది అంటే చాలా బాగా రిలేటబుల్గా ఉంటుంది. ఒక ఫ్యామిలీ విత్ 2 కిడ్స్ అన్నట్టు చాలా బాగుంటుంది పిల్లలు చూడడానికి. అండ్ ఈ డేనియల్ టైగర్స్ చూస్తూ పిల్లలైతే నిద్రపోయారు. అంటే డొమినోస్లో పిజ్జా తెప్పించాము, సో పిజ్జా తినేసి నిద్రపోయారు. అండ్ పెరుగన్నం కూడా పెట్టేశాను. Thank you for watching my video. Do like, share, comment and subscribe my channel for more such videos. Bye bye.